ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుని ప్రార్థన చేసిన కరుణాపీఠంలో తండ్రి, ఇది జూలై మాసం కదా, నేనైతే ఫైనల్ టార్గెట్ రీచ్ కదా, ఖచ్చితంగా నేను ఎలా కావాలి ప్రభు. నేను ఏమైనా కొంచెం మీలో అడగడంలో కానీ తగ్గిపోయినానేమో అనిపించింది. నిజంగా మీరు మళ్ళీ వచ్చినా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. 4 గంటల నుంచి 12 గంటల నుంచి పోయినాము వచ్చినా, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం పోయినాక మళ్ళీ శీల వాళ్ళు వీళ్ళు పరిచయం చేస్తున్నారు. ఇంత శక్తి ప్రభు. ఖచ్చితంగా మనం దేవుని పేరిట నీళ్ళు ఇస్తేనే ఆశీర్వాదం అన్నారు కదా. పొద్దు నుంచి మొదటి రోజు మనం ఎంత పరిచయం చేసినామో ఆయన ప్రతిదీ జ్ఞాపకంలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ మంత్రులు ఖచ్చితంగా ఏ విషయంలోనైనా మనల్ని తట్టి గుర్తు చేసి మళ్ళీ ఒక అద్భుతం చేయాలని దేవుని బలంగా కోరుకుంటున్నా. ఆమేన్. హగ్గయి 2వ అధ్యాయము 8-9 వచనం చదువుతున్నాం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడువరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించేదనను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. దేవ స్వచ్ఛమైన బంగారం మా ప్రభ, ఎంత నా ప్రభ దానిలో ఉన్న మస్టును తొలగించాలని మీరు ఎలాగ ఇష్టపడుతున్నారో తండ్రి నా ప్రభ, మా యొక్క జీవితంలో ఉన్నటువంటి మస్టును మీరు తొలగించి మా జీవితం అతని మీకు ఇష్టమైన బంగారం లాగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవ మా యొక్క దేవ నా ప్రభ కరుణాపీఠంలో కొంతమంది మీకు వెండిలాగా ఉండొచ్చు, బంగారం లాగా ఉండొచ్చు, చెక్కలాగా ఉండొచ్చు, మట్టిలాగా ఉండొచ్చు ప్రభ. అయితే ఏది దేనికి మా తండ్రి అవసరమో దానికి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ నా ప్రభ నా తండ్రి ప్రతి బిడ్డ నా ప్రభ వాడబడాలని నా తండ్రి మీ సెలవుకి ఎంతో కోరుతున్నా మెస్సియా. ఈ 2026 జూలై మాసంలో ఇంకా ఎవరెవరైతే వాడబడలేదో వారందరి వాక్శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. వారి నాలుకలో మీరు తాకమని ప్రార్థిస్తున్నా. వారి ప్రకటించే ఆత్మలుగా ఉండటానికి మీకు దయచేయమని ప్రార్థిస్తున్నా. దేవ అన్ని జనులు ప్రవాహం లాగా మీరు ఇస్తున్నట్టుగా నేను స్తుతిస్తున్నాం. మధ్యాహ్నం వేళ నేను అర్పించే ప్రతి ఒక్కరి బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి నా ప్రభా, అలాగే ఎమ్మిగి నుంచి, పోలికల నుంచి నా ప్రభా, ఇంకా ఆయా ప్రాంతం నుంచి మీరు నడిపించే ప్రతి బిడ్డలు వారి ఇచ్చిన సాక్ష్యం బట్టి, ముఖ్యంగా సరోజ మేడమును బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. స్తోత్రం దేవా నా ప్రభా, మిగే స్తోత్రం, మిగే స్తోత్రం, మిగే స్తోత్రం, మిగే స్తోత్రం. ఆ ప్రభా ఈరోజు నాన్న యొక్క నా తండ్రి పుట్టినరోజు, నాన్న చనిపోయిన నా ప్రభ నా తండ్రి దేవా మీ సన్నిధిలో ఉన్నప్పటికీ నా తండ్రి మేము మీకు మహిమకరమైన విధానంలో మా తండ్రి జ్ఞాపకం చేసుకున్నా, నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నా ఆశీర్వాదకరమని నా తండ్రి. ఈరోజు నా ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా వెడ్డింగ్ డే కానివ్వండి, జ్ఞాపకార్థం కూడా కానివ్వండి, హౌస్ డెడికేషన్ దేవా గృహ కూడికలు కానివ్వండి నా ప్రభా, ఏ ప్రార్థనా కూటమైనా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఒకరిని ఒకరు ఆటంకపరచకుండా గద్దించమని ప్రార్థిస్తున్నాం. దేవ స్తోత్రం. గద్దించే వాళ్ళకు బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ఒకరి ప్రాణం లాంటిది ఇంకొకరి ప్రాణం అని గ్రహించడానికి, ఒక్కరికి ప్రార్థన మాత్రమే దేవ జీవితం లాగా ఇంకొకరి ప్రార్థనా జీవితం అని ఆలోచించే ఇంగిత జ్ఞానం మీరు కలుగొచ్చమని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్ దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం.
కరుణాపీఠం ద్వారా అనేక ఆత్మల కారణం ఒక్కటే, నేను వీళ్ళేమో అనుకుంటారు అని వాళ్ళ ముచ్చట్లకు వాళ్ళని వదిలేసి ఉంటే ఈరోజు వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు కాదు. మీకు ప్రశ్న, ఎందుకు ప్రకటించాలి ప్రభును? ఖచ్చితంగా ప్రకటించాలి అంటా నేను. ఎందుకు? చిన్న పిల్లలు చెప్తున్నారు చూడు. ఇందిరా కూడా అందుకనే రోషం వచ్చి 3 years నుంచి అంటుంది, అక్క నేను వాక్యం చెప్పాలా. అసలు దేవుని కృప చొప్పున 2025 మనం జూలై 1 నుంచి ఈ జూలై 1కు దాదాపు 10 మంది కంటే ఎక్కువ ఎప్పుడు వాక్యం చెప్పని వాళ్ళు చెప్పారు. సరోజ, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మీరు చెప్పగలరు అనడం ద్వారా ఇంకా ఆమెకైతే రివైవల్ వచ్చేసింది. ఇందిరకు చదువు రాని రోజుమని ఒకసారి లేచి నిలబడతావా, రోజుమని ఉందా పోయింది. ఆ పాప చదువు రాదు, ఇప్పటికి 20 సార్లకు పైగా చెప్పింటది. చదువు ఏం రాదు. ఆ పాప పంచాయతీ ఆఫీస్లో పనిచేస్తుంది. ఫస్ట్లో అసలు చదవడానికే భయపడేది. అలాగా వీళ్ళందరూ చెప్తాను, నేనెందుకు చెప్పకూడదని ఇందిరా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క సమయం మీద ఇంకా ఎవరైనా వాక్యం చెప్పకపోయినా, ప్రార్థన చేయకపోయినా, పాడకపోయినా మీరు వాగ్దానము స్వతంత్రించుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇందాక చదివినటువంటి లేఖన భాగంలో 5వ వచనం నుంచి, మీరు ఐగుప్తు దేశంలో ఉండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక ఏం చేయకూడదు, భయపడకూడే. ఎంత తేటగా పరిశుద్ధాత్మ దేవుడు భయపడొద్దు. పాడాలన్నా భయపడొద్దు, ప్రార్థన చేయాలన్నా భయపడొద్దు, వాక్యం చెప్పాలి. నీకు ఎంత వస్తే అంత చెప్పేసాయి అంతే. దేవుడు నువ్వు ఇంత చెప్పావు అంత చెప్పావు అన్నాడు. ఇంకొకటి, రెఫరెన్స్ మనకు గుర్తు లేకపోయినా చెప్పొచ్చు. రెఫరెన్స్ తప్పకుండా చెప్పకూడదు అంతే. ఒకవేళ పొరపాటున ఏమనాలంటే, నాకు రెఫరెన్స్ గుర్తు లేదు, ఈ వాక్యం ఇనఫ్. ఇంకొకటి, రెఫరెన్స్ గుర్తు లేదు, వాక్యం ఒకటి గుర్తుంది. వాక్యంలో కలిపి చెరబడి బోధలు కొన్ని ఉంటాయి, అవి మాత్రం చేయకూడదు మనం అంతే. కానీ నీకు తెలిసిన ఒక్క వాక్యమైనా నువ్వు చెప్పాలి. రక్షణ పొందినప్పుడు నాకు సంతోషం లేదు, నాకుండదు, పాస్టర్కు ఉండదు, దేవుని కూడా ఉండదు. బాప్తిజం తీసుకున్నది మాత్రం సంతోషం ఉండదు. ఎప్పుడు సంతోషం ఉంటుంది? మీరు పాడినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు. అది ఒక ఆత్మను తీసుకొచ్చినప్పుడు. నేను పదే అఖిల్ గురించి చెప్తుంటా. అఖిల్ మారి ఇప్పటికి దాదాపు ఒక 10 మందిని తెచ్చింటాడు. రక్షణ పొందిన వ్యక్తి యొక్క గుణలక్షణం ఏంటంటే భయపడకూడదు. అన్యులకు, ముస్లిమ్స్కో, ఇంకా ఎవరెవరికో. ఇక్కడ యేసురాజు ఉన్నాడు, భయంకరమైన చేతిబడి మాంత్రికల శక్తుల చేత మరి పీడింపబడిన వ్యక్తిని దేవుడు మార్చినాడు కరుణాపీఠంలో. కరుణాపీఠం యొక్క శక్తిని నేను మీ మధ్య ఎత్తిపడుతున్నా. ఎందుకంటే ఎండిపోయిన నా యొక్క టార్గెట్ ఒకటే. ప్రభా, నేను ఒకటే అడుగుతా దేవుడిని నిజంగా, ప్రభా, ఎండిపోయిన అహరోను చేతికర ఎక్కడో పడింది, మనుషులంతా తొక్కినారు, దాన్ని తన్నినారు. కానీ అలాంటి చేతికర నీ కరుణాపీఠంలోకి వచ్చినప్పుడు దానికి వేరు లేదు, చిగురు లేదు, అసలు ఆధారమే లేదు ఫలించడానికి, చిగురించడానికి. బట్ దాన్ని నువ్వు చిగురింపచేసావు, పుష్పింపచేసావు, ఫలింపచేసావు. సేమ్ అలాగనే వీళ్ళకు మారుతాడన్న ఆధారం లేదు. చేతిబడి మాంత్రికలో తిరిగే వ్యక్తి మారుతాడన్న ఆధారాలు లేవు. భయంకరమైన దురాత్మల సమూహం ఇక్కడ. ఈమె ధనపిచాచి 7 సంవత్సరాలుగా. కానీ వీళ్ళు మారుతారన్నటువంటి అవకాశం లేదు. అయితే నేను ఇది అడుగుతా, ఇదెత్తి పడతా, నువ్వు మార్చగలవు ప్రభు. అలాగా ఎంతమందికి దురాత్మలు పోయినాయి. అలాగా ఆ అబ్బాయి కూడా. అది ఇక్కడ దేవుడు అయ్యో వీళ్ళకు మేము ప్రే చేస్తే పోతాం లేదా అసలు అనుకోకూడదు. మన నమ్మకం ఎందుకు అంటున్నా అంటే, చేసేది నువ్వు కాదు, నేను కాదు. ఎవరు చేస్తారు ఆ పని? దేవుడి కరుణాపీఠంలోకి వాళ్ళు వచ్చినప్పుడు. నేను అందుకే మీరు వాక్యం వినండి అని చెప్పేది అందుకే. ఊరికే ప్రార్థన చేస్తే కాదు, ప్రార్థన ద్వారా కొన్నే జరుగుతాయి. ఇంకొకటి, నేను కొన్ని విషయాలు
ఏదైనా ఖచ్చితమని చెప్పేది అందుకే. ఇప్పుడు నేను చేసింది కాకుండా ఇంకోటి మీరు చేసినారనుకో, అది ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ అవుతాయి. ఉదాహరణ ఇప్పుడు ఇది నేను ఇక్కడ పెడతా, దీన్ని ఎవరు అక్కడ తీసి పెట్టారు. నేను ఇక్కడ ఎందుకు పెడతానో ఇది మీకు సింపుల్గా ఉదాహరణ చెప్తున్నా. నేను పెట్టింది ఎక్కడుంటే అది అక్కడ, అది సేఫ్ సైడ్లో ఉంటుంది. మీ లైఫ్ కూడా ఇది కేవలం చిన్నది. ఈ కరుణాపీఠం రోజు దేవుడు మీ లైఫ్ గురించి కొన్ని నేను చెప్తా హెచ్చరికలు, అవి స్వీకరిస్తే మీరు బ్లెస్సెడ్ అవుతారు. మాకేంది లైఫ్ గురించి, మా లైఫ్ గురించి ఇమేం చెప్పేది అనుకున్నారంటే ఫాల్ డౌన్ అవుతారు. ఇది అసలు దేవుడు కావాలని ఎవరు పెట్టినారో, గాడ్స్ గ్రేస్ మంచి పెట్టినారు. మీకు బుద్ధి కలగడానికి దేవుడు ఈరోజు, మీకంటే అందరికి కాదు కొందరికి, మనకు జ్ఞానోదయం కలగడానికి కోసం. నేను చెప్పలేదు, దేవుడే వాళ్ళకి ప్రేరేపింపచేసి ఇక్కడ ఇలాగ పెట్టించి ఇలాగ చూపిస్తున్నాడు. ప్రతిదీ నేను ఆత్మీయంగానే నేను ఆలోచిస్తా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడదు, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ అంట, ఒక్కరు కాదు, మన కర్ణాపీఠంలోకి ఎంతమంది అన్యజనులు వచ్చారో మీరు ముందు రాలా, కానీ మీకంటే ముందు 11కే వచ్చింది పాపం. పల్లవి వచ్చి తన సాక్ష్యం పంచుకొని పోయింది. భయంకరమైన సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీలో. అందరికంటే ముందు అక్క వచ్చింది. అన్యుల ప్రవాహం లాగా వస్తారు, ఎంతో దూరం ఆమెది. ఇది వాగ్దానం నెరవేర్చినాడు కరుణాపీఠంలో దేవుడు. చాలా మంది అన్యులు ఇంకా చెప్పాలనుకుంటే 100ల్లో ఉన్నారు. ఇప్పుడు టైం లేదు, మీకు తెలుసు నేను చాలా మంది అన్యుల దగ్గరికి వెళ్తుంటానని కదా. బ్రాహ్మిన్స్, రెడీస్, ముస్లిమ్స్. కారణం ఒకటే, మేము మా బల్ల కూడా అంతే, మేము చేస్తుంటే వాళ్ళు వచ్చారు. పద్మ టీచర్ తెలుసు, సరోజ టీచర్కు ఎంత నమ్మకం ఆమెకు కూడా. ఆమెకి ఇప్పుడు కూడా వాక్యం బాగా చదువుతుంటుంది. అంటే దేవుని వాక్యము ఎంత ఖచ్చితమో దాన్ని పట్టుకోవాలి అంతే. ప్రభా, నువ్వు అన్ని జనులందరినీ ఇష్ట వస్తువులు, మన దేవునికి ఇష్ట వస్తువులు వాళ్ళకి ఇష్టమైంది గుండెనే కదా, ఎవరికైనా హృదయమైనా కదా. అది ఎవరి గుండె వాళ్ళకు ప్రాముఖ్యం. గుండె కొంచెం నొప్పి వచ్చిందని వెంటనే పోయి ఏదో ఒకటి సర్జరీ అడుగుతారు, ఏమైంది అని. బాధ వేరే దేనికి వచ్చినా డజంట్ మ్యాటర్, కానీ గుండెకి చిన్న నొప్పి వచ్చినా కూడా, ఎక్కడ నొప్పి వచ్చినా కూడా ఏమో గుండె నొప్పి ఏమో, అయ్యో అనుకోద్దండి తల్లి, మీ గ్యాస్ స్వామి అయినా కూడా గుండె నొప్పి వస్తాయి. చాలా మంది గుండె నొప్పి అని భయపడిన వాళ్ళందరూ వాళ్ళు పోయి టెస్ట్ చేయించుకుంటే గ్యాస్ స్వామి. ఎంతమంది రిపోర్ట్లో. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమన్నా అంటే, వెండి నాది బంగారు నాది అన్నాడు. నేను మీకు ఓపెన్గా మీతో మాట్లాడతా. నేను ఎప్పుడు కూడా చెప్పిన, ఫస్ట్ నుంచి నేను ఏదైనా నా దగ్గర అమౌంట్ ఉంది అంటే వెంటనే గోల్డ్ తీసేస్తా. ఎందుకు తీసేస్తా అంటే అది వెంటనే అమ్మడానికి వస్తుంది, ఇతరులకు ఉపయోగం వస్తుంది. సేమ్ అందుకని ఇక్కడ నేను తీసింది ఏది నాదనుకోను, నేను వేసుకొని మళ్ళీ మీరు కూడా వేసుకోవాలని మీకు ఇస్తుంటాను, మీకు తెలుసు. ఇక్కడ దేవుడు అన్నాడు, అది వెండి నాదే బంగారం నాదే. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది పిల్లలకి చెప్పి, ఇదిగో ఈ గోల్డ్ తీసిపెడుతున్నా, దీన్ని నేను చనిపోయిన తర్వాత దీన్ని అంతా అమ్మి ఫలాన్ చోట మీరు మందిరం కట్టాలి అని చెప్పా నాకే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను పోయిన ఇది ఆగిపోకూడదు. అలాగా హైమావతి కూడా, ఆమెకి ఎంత ఉన్నా కూడా వస్తుంది. కొంతమందిని పెట్టినా అనమాట, అక్కమ్మక్క, హైమావతి, అఖిల్, పవన్, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇది దేవునిది, ఏది మంది కాదు, గుర్తుపెట్టుకోండి. ఏది కాదు, ఇది కూడా నాది కాదని నేను మీకు ముందే చెప్పా. ఏది నాది కాదు, ఏది మంది కాదు, అన్ని దేవునివే. దేవునివి అన్నప్పుడు దేవుడు వాటిని నింపుతాడు. నాది అని ఎప్పుడు అనుకుంటావో అది అసలు నీది కానే కాదు. నాది అన్న ఆలోచన ఎవరికి మనకు ఉండకూడదు, అన్ని మనవి. ఇక్కడ చూడండి, వెండి నాది బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించున్నదంటే మించిందే. నేను ఎప్పుడు ప్రతిసారి ఇది గుర్తు చేస్తాను మీకు. దేవా, పోయినసారి కంటే ఈసారి మించిపోలా, మించింది. ఈసారి ఏంది మించింది అంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, 37 సంవత్సరాలుగా ఏబిఎం చర్చ్ మీకు తెలుసు, అక్క ఎంత ఏడ్చింది కదా, మేరీ టీచరు. అప్పట్లో శ్రీలకూటంలో 2, 3, తర్వాత అభివృద్ధి చెంది దాదాపు 300 మంది, బైబిల్ స్టడీకి 300 మంది. ఎంత ఆత్మీయంగా అభివృద్ధి చెందినప్పుడే అపవాదికి ఏమవుతుంది, శోధన వస్తుంది. అంటే మనం న్యాయంగా వీళ్ళ ప్రతి ఒక్కరు, నేను ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యామిలీ మరి అదే దేవుళ్ళు వాడబడాలనే ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చా. మా ఫ్యామిలీ తరపున అంటే మా చెల్లి, 2 చెల్లెలు, మా చింటూ వచ్చినారు, వాటితో వాక్యం చదివించిన. తర్వాత సరోజ టీచర్ తరపున సరోజ టీచర్, కళావతి వాళ్ళు వచ్చినారు, ఆమె ప్రార్థన చేసింది. అలాగా దేవుని యొక్క ఉద్దేశం అదే, మనం అందరం కూడా వాడబలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ అక్కడ సంఘంలో అది లేదు కదా. ఖండించినప్పుడు వాళ్ళకి అది నచ్చలే. అప్పుడు వెంటనే దేవుడు కర్ణాపీఠం ఓపెన్ చేసి అక్కడ స్టార్ట్ చేయమన్నాడు. అందుకే ఇది 5th ఇయర్ ఇక్కడ కర్ణాపీఠం కట్టి, సండే 2 times, ఫ్రైడే 2 times,
ఇప్పుడు అందరు ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా వాడబడని వాళ్ళు ఉంటే చేయొద్దండి. చూసారా, ఇది నాకు కావాలి. సంఘంలో 40 సంవత్సరాలు ఉన్నా వాళ్ళతో బైబిల్ చదివారు, 50 సంవత్సరాల్లో వాళ్ళతో ప్రార్థన. ఎప్పుడు చేసింది ప్రార్థనే. కానుకలు ఎవరు ఎక్కిస్తే వాళ్ళే ప్రార్థన, వాళ్ళే వాక్యము, వాళ్ళే చదవాలి. అది దేవునికి ఇష్టం కాదు, అది అన్యాయం. ఇందాక సరోజు చెప్పింది, అన్యాయాన్ని దేవుడు సహించాడు. అలాంటి సంఘాలు ఎత్తబడవు, అలాంటి సంఘాలు అభివృద్ధి చెందవు కూడా. అయినా అది తెలుసుకొని ఇప్పుడు వాళ్ళిద్దరు అదే వాళ్ళు ఎంత ఏడ్చినారు తెలుసా. పాప మరియమ్మ కదా నీ పేరు, ఇక్కడ ఆశీర్వాదం అయితే టీచర్ మీరు చర్చిలో చెప్పండి టీచర్ ఇక్కడ అని ఏడ్చింది తను. నేనన్నా ఎక్కడున్నా నేను మీ దాన్నమ్మా, చర్చిలున్నా మీ దాన్నే, ఎక్కడున్నా మీ దాన్నే. కాకపోతే ఆడ కొన్ని వాళ్ళ పద్ధతులు నాకు నచ్చవు, ఇక్కడ అందరూ వాడబడుతున్నారు, అది కావాలి నాకు. దేవుడు ఇదే అడుగుతాను నన్ను, పరలోకానికి పోతే నీ పిల్లలందరూ వాడబడినారా? వాడబడినారు ప్రభా. ఆస్వాదించవన్నా ప్రభా. మరి నీ ప్రియ కుమారునికి ఏ వాగ్దానం ఇచ్చా శిష్యులకు ఇచ్చినారు, నాకు ఇచ్చిన వాగ్దానం వీళ్ళకి అంటే అవన్నీ నెరవేరినాయి. నాకు ఇచ్చిన విద్య, ఉద్యోగము, నాకు మీరు ఇచ్చినటువంటి ఇల్లు వారికి ఇవ్వాలి ప్రభా. డబుల్ షేర్ ఎవరికి కావాలంటే వాళ్ళకు. మొన్ననే దేవపుత్ర మా పిల్లలందరూ ఇక్కడ మీరందరూ చాలా మందికి కట్టుకున్నారు కదా, స్తోత్రం, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తిపట్టండి. మునుపటి కంటే ప్రతిసారి మనము సంవత్సరం వెంట సంవత్సరాలు జరుగుతుంటే ప్రభా గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం ఆశీర్వదిస్తా, ఇంకొంచెం ఆశీర్వదించు ప్రభా అని అడగండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే ఈ సంవత్సరం చూడండి, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలం అనే మాట మీరు కోట్ చేసుకోండి. ఏ స్థలం అయితే నువ్వు ఆశీర్వదించబడు అదే స్థలమే నీకు బ్లెస్సెడ్. నేను అందుకే చెప్తా, నాకు మా అన్న చర్చి, మా సొంత చర్చి మా నాన్న చేసినాడు, నేను వెళ్ళొచ్చు అక్కడ చెప్పొచ్చు. కానీ నాన్నప్పుడు నెలకోసారి వచ్చి చెప్పమన్నాడు. ఒకసారి మా అన్న లేనప్పుడు 2 years కంటిన్యూగా చెప్పినా నేను అక్కడ. కానీ ఎక్కడ దేవుడు నన్ను పంపింది ఇక్కడికి, అర్థమైందా? ఇక్కడికి పంపాడు. సండే ఇక్కడ లేదు కాబట్టి నేను అక్కడ చెప్పా, ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ చెప్పాను, ఇక్కడ ఎవరినన్నా ఉంటేనే వేరే చోట పెడతా. అది ఏంది? ఇదే వాక్యం. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపని అనుగ్రహించేదను అంటున్నాడు. నువ్వు ఏ స్థలంలో రక్షణ పొందావో, ఏ స్థలంలో ఆత్మీయంగా అభివృద్ధి పొందావో ఆ స్థలాన్ని, ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని, దేవుడు ఇచ్చిన ఆ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడు మనం బ్లెస్సెడ్ అవుతాం. కాబట్టి ఈ 2026లో కరుణాపీఠంలో మనం ఒక నిర్ణయం తీసుకొని దేవుని ప్రకటించే బిడ్డలంగా, ప్రచురించే బిడ్డలంగా, మహింపరిచే బిడ్డలంగా, ఘనపరిచే బిడ్డలంగా ఉంటే గతంలో కంటే ఈ 2026లో నీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఒక్కటి కాదు, చాలా. 3వ యోహాను 2 మీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లేదు మీరు అన్ని విషయంలో, అన్ని A to Z, మీ పిల్లలు, మనమరాళ్ళు, ఎవ్రీథింగ్ ప్రతిదీ దేవుడు ఇస్తాడు. వాగ్దానం పట్టి మీరు దేవుని అడగండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు మనలను, మన కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. మరి మా నాన్న ఉద్దేశం ఏంటంటే, మా నాన్న ఏది చేసినాడో అది అని చెప్పింది సరోజ. మా ఇంట్లో పైన మా నాన్న పెద్దగా చర్చి కట్టించినాడు. అప్పుడు నాన్న చెప్పినాడు, నువ్వు కూడా ప్రేయర్ రూమ్ ఒకటి కట్టించుకో అని. అంటే నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినాక ఆ చిన్న కొట్టం అనుకున్నా, ఆ కొట్టం పోయింది. 2 రూమ్లు అనుకున్నా, అవి నిండిపోయినాయి. అది వేసిన ప్రేయర్ రూమే. పైన కట్టినా, పైన మా నాన్న ఎక్కువ ఉండేవాడు, చిన్న బాత్రూమ్ కూడా ఉండేది నాన్న కోసమే, అది నిండిపోయింది. తర్వాత దేవుడు ఇది ఇచ్చినాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఇస్తాడో తెలియదు. ఒకవేళ బంగారుపేటలో డెవలప్ చేస్తాడో ఏమో, అది ఆయన ఇష్టం, దేవుని చిత్తం. మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. మరి దేవుడైతే ఈ సంవత్సరం వరకు కాపాడి మనందరిని ఇక్కడ చేర్చి, మరి దేవుని కృపలో మనమందరం కూడా వాక్యంలో ఆనందించడానికి కృప ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ఆత్మీయ తల్లి అయిన సలోం టీచర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే దూర ప్రాంతాల నుంచి, కర్నూలు నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ఆత్మీయ తల్లులకు అందరికి కూడా, మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. కూడి వచ్చినటువంటి కరుణాపీఠం మినిస్ట్రీ సహవాస సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే జూలై 1 యొక్క శుభాకాంక్షలు కూడా మీకు అందిస్తుంటున్నాను. ఒక చిన్న వాక్యం చదువుకొని మనం ఇది ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 127వ కీర్తన 1వ వచనము. ఇది మనకందరికీ తెలిసిన వాక్యమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. అయితే పైన ఉన్న ఒక్కొక్క లైన్ మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థము. అంటే మనం ఎన్ని కట్టాలనుకున్నా, మనం ఏమి చేయాలనుకున్నా దేవుని తలంపులు లేకుంటే అది వ్యర్థమైపోతుంది అని. అంటే
ఇక్కడ ఈ కరుణాపీఠం మినిస్ట్రీ కట్టబడాలి, ఇక్కడ ఇది నిలువబడాలి, ఎప్పుడు ఏ దినమున దీనికి పునాది వెయ్యాలి, ఇది ఎప్పుడు ఎలాగుండాలి అనే ప్రణాళిక ఎవరిది? దేవునిది. ఎందుకంటే ఇది లాక్డౌన్ టైంలో ఇది ఎలాగుందంటే అంతా మన్నుగా పూల కుండీలతో ఒక చిన్న రేకులు కొట్టంలాగా ఈ ప్లేస్ అంతా ఉంది. దీంట్లోకి మనం ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు. ఎంతున్న ప్రేయర్ ఎక్కడ చేసుకునే వాళ్ళం? లోపల హాల్లో చేసుకునే వాళ్ళం. ఇదంతా ఇలాగా లేదు. ఇది ఎందుకంటే ఇది దేవుడు కట్టాలనే తలంపు ఎప్పుడు ఉండింది? ఆయన ప్రణాళికలో ఒక దినము ఉంది దీనికోసం ప్రత్యేకించబడ్డానికి. అయితే లాక్డౌన్లో అక్కడ పొద్దున సాయంత్రం మనం ఎక్కువ ప్రార్థనలు గడిపిన తర్వాత అప్పుడు మనకి లాక్డౌన్ టైంలో ఎక్కువ ప్రేయర్ చేసుకోవడానికి చాలా అవకాశం వచ్చింది. పొద్దున ఎంత కరోనా పీరియడ్ ఉన్నా కూడా పొద్దున మళ్ళా రాత్రి అట్లా 2 సార్లు పెట్టుకోవడం ద్వారా అంటే డబల్ బ్లెస్సింగ్స్. దాని ప్రతిఫలంగానే ఏమో తెలియదు, కానీ ఆయన ప్రణాళిక ఎప్పుడు ఉంది అంటే అదంతా అయిపోయిన తర్వాత లాక్డౌన్ తర్వాత ఇది ఈ పునాది. ఇది ఇక్కడ ఎంత ప్రశాంతంగా, ఇక్కడ ఒక ఉసిరి చెట్టు, ఇదంతా ఎంతో అల్లకల్లోలంగా అంటే కొంచెం ఆకులు చిందరవందరంగా పడి ఉండి ఎంత ప్రశాంతంగా కూర్చోవడానికి లేదు. కానీ ఇది దేవుడు కట్టించాడు కాబట్టే, ఇది దేవుడు కట్టించాడు కాబట్టే ఇందులో మనం ఉన్నాం. అలాగే టీచరు తన యొక్క ఆత్మలను రక్షించడానికి కోసం టీచర్ ప్రయాసపడింది కాబట్టి ఆ ప్రయాస వ్యర్థము కాలేదు. అందుకు ప్రతిఫలంగా మనందరం ఆత్మీయంగా ఎదుగుచున్నటువంటి విధానాన్ని బట్టే. అందుకే దేవుడు ఇంకా టీచర్ని ఇంకా మనం తన ఆయుష్కాలాన్ని ఇచ్చి ఇంకా మన ముందు ఇంకా బలమైన సేవ చేసి దేవుడు ఇంకా టీచర్ని ఇంకా ఉన్నతంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి టీచర్కి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. అపవాది తలచిన కీడులన్నీ